భయభక్తులు లేని తల్లిదండ్రులు, రావాలి దేవుని వాక్యం వినాలి, మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలనే శ్రద్ధ లేని తల్లిదండ్రులు. అపాయం వచ్చినప్పుడు గుండె కొట్టుకుంటారు, నంబర్ 1 ఉంటారు దాంట్లో. గుండె కొట్టుకోవడం, తల కొట్టుకోవడం, అరుపులు, కేకలు, ఆత్మహత్య తలంపులు, నేల మీద పొర్రడం, నా గతి ఇంతే, నా బతికింతే, నా పిల్లలు పాడైపోయినారని. కీడు రాకముందే మీరు వివేకం కలిగి ప్రవర్తించాలి. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాక్కుంటాడంట, పడినాక కాదు లవ్వ మొత్తుకోవడం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగలిగి ప్రార్థన చేయాలి. ఈ న్యూ ఇయర్లో ప్రాముఖ్యమైన ప్రతి పట్టణంలో పురుషుల కంటే ఎక్కువ, మగపిల్లల కంటే ఎక్కువ ఆడపిల్లలు తాగి మత్తుతో తందనాలాడుతూ రోడ్డు మీద పడి ఉన్నారట. అది కూడా మామూలు కుటుంబాలు కాదు, అవి చాలా ఉన్నతమైన కుటుంబాలు. డ్రగ్స్ అబ్యూస్, డ్రింకింగ్, మేల్ ఫ్రెండ్షిప్, బార్లు. ఇప్పుడు ఆడపిల్లలు చెప్పిన మాట వినడం లేదు. వైరల్ అయిన కార్యము యూట్యూబ్లో, వాళ్ళ వస్త్రధారణ భయంకరంగా ఉందని చాలా ట్రోలింగ్ అవుతుంది. లాభం లేదు. చేయి జారిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు? చేతులు కాలేక ఏం చేస్తారు? ఆకులు పట్టుకున్నట్టు. పిల్లల్ని చూసి మురిసిపోయే కాలం కాదు ఇది. నా బిడ్డ అందంగా ఉంటుంది, నా పిల్లోడు హ్యాండ్సమ్ ఉంటాడు, ఇలాంటి మాటలతో వారి భవిష్యత్తును కట్టలేవు. తగ్గించుకోవాలి.